డీటెయిల్ చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక కార్మిక నేతలు ఆందోళనకు దిగారు. కార్మిక ఆందోళనలో పరిస్థితి ఉధృతంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితిపై ఢిల్లీలో ఉన్న ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు. హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్న కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తమకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్న తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. మ్యాంగనీస్, లైమ్ స్టోన్, క్వార్జిలైన్ అన్నారు తప్ప మెయిన్ కోల్, ఐరన్ ఓర్ చాలా మెయిన్ బేస్. ఎందుకంటే 546 మెగావాట్ ప్లాంట్ ఆల్రెడీ మనకి ప్లాంట్లో ఉంది, కానీ 346 కోల్ ప్లేస్ ప్లాంట్ ఉంది. కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రా మెటీరియల్. కోల్ అనేది మనకి ఎన్ఎండిసి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ కోల్ ఇవ్వాలి. సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, డైవర్సిఫై పాలిటిక్స్ వద్దు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద ఏ గవర్నమెంట్ అయితే పన్నుగా పొందుతుందో ఆ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మాత్రం ఉత్తరాంధ్రలోని క్లీన్ స్వీప్ పోతుంది. సో ఇప్పుడు అయితే మీరు ఒకటే చేయాలి, అయితే మైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వండి, మైనింగ్ ఇవ్వండి లీజ్కి, లాంగ్ లీజ్కి, లేదంటే అది రిక్రూట్మెంట్ చేయండి. ఈ 2 చేత కాకపోతే మీరు కామ్గా ఉండండి. అంతేగాని బ్లేమ్ ఆల్ మీద తోసేసి మీరేమో చేతులు దులిపి అలగవుతుంది. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేయండి. ఫస్ట్ మైన్స్ ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, ప్రొడక్షన్ తీయండి. అప్పుడు వాళ్ళు చేయకపోతే అప్పుడు మీరు ఫర్దర్గా ప్రైవేటైజేషన్ నుండి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ అందరూ కార్మికులుగా ఉన్న గాజోక వాసోగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, సేల్లో మర్చేయమని. సో దయచేసి ట్రాన్స్పరెంట్ రాజకీయం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. లేదంటే రాబోయే రోజుల్లోని ఈ గవర్నమెంట్ కాదు, ఎలాంటి గవర్నమెంట్ కన్నా ప్రజలు సమాధానం చెప్తారు. 85లో కట్టనన్నారు, దానికోసం పోరాడాం. 98లో విశాఖ ఉక్కుని పూర్తిగా మూసేస్తా ఉన్నారు, దానికోసం పోరాడి వేళ 7.3 మిలియన్ టన్స్ ప్రభుత్వ రంగంలో నుండి ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు. ఇవాళ సముద్రం ఉన్నటువంటి ఆదానికి గంగవరం పోర్ట్ నమ్మి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 10 లక్షల మందికి ఉపాధి చూపించేటువంటి ఫ్యాక్టరీని ఇవాళ నువ్వు అమ్ముతావు, మూసేస్తావని చెప్పేసి ఇవాళ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక యువసగా 3 బియ్యప్పులకి నడపవలసింది ఒకే బియ్యపు నడపండి అని చెప్పేసి కేంద్రం ఆదేశాలు చేస్తుంది. ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు పోరాడతారా తెలుగు ప్రజల తరపున, లేదా ఆంధ్రులందరం కూడా మేము పోరాడాలా? ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఒక్క ఆంధ్రులకైనా, దేశంలో అనేక పబ్లిక్ సెక్టార్కి, ప్రైవేట్ సెక్టార్కి రాయితీలు ఇచ్చావు, ఇవాళ అనేక మంది రైట్ ఆఫ్లు చేసావు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాలు సంపాదించి 4 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ప్రైవేటీకరణ చేస్తుంటే ఎలా కూరుకుంటావు? కేంద్రంతో నువ్వు పోరాడాలి, లేదా మొత్తం 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మెయిన్ గేట్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోమారు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి పైన వీళ్ళంతా కూడా బైఠాయించడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గడిచిన కొంతకాలంగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కు సంబంధించిన అన్ని కార్మిక సంఘాలు కూడా నిరవధిక నిరాహార దీక్షలు అయితే చేపడుతున్నారు. ఈ కోవలోనే ఈ రోజు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి ఢిల్లీలో ఒక సమావేశాన్ని, ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సందర్భంగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కీలకమైన నిర్ణయం వెలువడుతుందని కార్మికులంతా కూడా భావిస్తున్నారు. ఈ కోవలోనే ప్లాంట్ కు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా గానీ తాము తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని కార్మికులంతా కూడా హెచ్చరిస్తూ ఈ రోజు ఆందోళనకు దిగారు. ప్రధానంగా గడిచిన కొంతకాలం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ అడ్మిన్ విభాగంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది, అంటే సగానికి సగం మంది ఉద్యోగులను విఆర్ఎస్ స్కీమ్ కింద తొలగించాలని నిర్ణయించినట్లుగా చర్చ నడుస్తోంది. దీంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగులను కూడా పెద్ద ఎత్తున తొలగించాలని, వీళ్ళకి సంబంధించి కాంపెన్సేషన్ చెల్లించేందుకు భారీ ఎత్తున నిధులను కూడా సమీకరించినట్లుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతూ ఉండగానే ఈ రోజు ఒక కీలకమైన సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడంతో కార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మికులకు వ్యతిరేకంగానే ఇందులో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వాళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు.
అందుకు నిరసనగానే ప్రస్తుతం ఈ ఆందోళన అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని వాళ్ళంతా కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలనే ప్రతిపాదనను కూడా కార్మిక సంఘాల నుంచి వ్యక్తం చేశారు. గతంలోనే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కీలకమైన నేతలందరికీ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటినీ పక్కన పెడుతూ ప్రస్తుతం కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తమకు ఎటువంటి వ్యతిరేక నిర్ణయం రాకుండా ఉండాలని వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆందోళనకు దిగారు. ఒకవేళ ఈ సమావేశంలో ప్లాంట్ కి వ్యతిరేకంగా కార్మికుల సంక్షేమానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు వెలువడినా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని వాళ్ళంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.